హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో వచ్చేసి 28 సైజు బ్లౌజ్ కటింగ్ అనేది తెలుసుకుందాము. అంటే ఇక్కడ 28 సైజ్ అంటే చాలా సన్నగా ఉన్న వాళ్ళకన్నమాట. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మనకి పైన లైనింగ్ భాగము, ఇది వచ్చేసి మనకి కాటన్ లైనింగ్ భాగము 80 సెంటీమీటర్లు తీసుకున్నాను. దీన్ని మనం నీళ్ళలో వాష్ చేసి ఐరన్ అనేది చేసుకోవాలి. తర్వాత ఇది వచ్చేసి మనకి శారీ యొక్క బ్లౌజ్ పీస్ అన్నమాట. మనకి ఇక్కడ శారీ బ్లౌజ్ పీస్ అనేది ఈ విధంగా ఉంది. ఇక్కడ చూడండి, మనం ముందుగా లైనింగ్ భాగాన్ని తీసుకొని 2 మడతలుగా వేసుకోవాలి. ఏ విధంగా 2 మడతలుగా వేసుకోవాలి అంటే, ఇక్కడ మనకి ఇలా 80 సెంటీమీటర్ల భాగాన్ని ఇలా 2 మడతలుగా వేసుకున్నప్పుడు ఈ అంచు భాగాలు ఉంటాయి కదా, ఈ బొద్దు భాగాలు, ఈ 2 కలుసుకోవాలన్నమాట. అంటే సైడ్ భాగానికి కలుసుకునే విధంగా వేసుకోవాలి. ఈ అంచు భాగాలు అనేవి ఇవి మనకి పైన కింద రావద్దు, సైడ్ భాగాలకి రావాలి. ఇవి మనకి ఆపోజిట్గా ఉండాలి, క్లోజ్గా ఉన్నది మన వైపు ఉండాలి. ఇలా ఈ విధంగా 2 మడతలుగా వేసుకోవాలి. ఇలా 2 మడతలుగా వేసుకున్న తర్వాత దీని యొక్క కింది భాగాన బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ భాగాన్ని కట్ చేసుకోవాలి. ఒకవేళ క్లాత్ కనుక ఎగుడు దిగుడుగా ఉన్నట్లయితే లెవెలింగ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ లెంత్ అనేది తీసుకోవాలి. ఇక్కడ బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ యొక్క లెంత్ వచ్చేసి 14 ఇంచులు. ఇలా 14 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ అని పెట్టుకోవాలి. ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మార్కింగ్ పెట్టిన భాగాన్ని కలుపుకోవాలి. ఇప్పుడు మన బ్లౌజ్ యొక్క లెంత్ అనేది తీసుకున్నాం కదా, ఇప్పుడు వెడల్పు అనేది తీసుకోవాలి. ఇది వచ్చేసి మనకి 28 సైజ్ అన్నమాట. అంటే ఇక్కడ మనం దీన్ని 4 భాగాలుగా చేస్తే ఇక్కడ మనకి 7 ఇంచులు అనేది వస్తుంది. ఈ 7 ఇంచులకి మన ఖర్చు భాగానికి 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవాలి. అంటే ఇక్కడ వెడల్పు వచ్చేసి 9 ఇంచులు. ఇలా 9 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ అని పెట్టుకోవాలి. ఇలా మార్కింగ్ పెట్టుకొని ఇప్పుడు మార్కింగ్ పెట్టిన భాగాన్ని ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా చూడండి, ఈ విధంగా అనమాట. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనము పొడవు అన్ని తీసుకున్నాము, తర్వాత వెడల్పు అన్ని తీసుకున్నాం. ఇక్కడ పొడవు 14 ఇంచులు, వెడల్పు వచ్చేసి 9 ఇంచులు అనమాట. ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము నెక్ మరియు షోల్డర్ భాగాన్ని తీసుకోవాలి. ఇక్కడ నెక్ మరియు షోల్డర్ భాగం వచ్చేసి 5 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ అయి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు అనమాట. అంటే ఇక్కడ మనకి నెక్ వెడల్పు ఎంత అంటే 2 ఇంచులు. ఇలా 2 ఇంచులకి మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మనం నెక్ డీప్ అనేది తీసుకోవాలి. దానికోసం ఇక్కడ మనకి కప్పు భాగం అనేది ఇలా 5 ఇంచులు ఉండే విధంగా చూసుకొని మనం మిగతాది నెక్ డీప్ కింద తీసుకోవాలి. అంటే ఇక్కడ మనం 5 ఇంచులు కప్పు భాగం కింద తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మనకి నెక్ డీప్ అనేది 9 ఇంచులు అనమాట. ఇలా ఈ విధంగా మార్కింగ్ అని పెట్టుకోవాలి. పెట్టుకొని ఇక్కడ కరువు భాగం అనేది తీసుకోవాలి, ఇలా రౌండ్ భాగం అనేది. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం చంక భాగం అనేది తీసుకోవాలి. ఇక్కడ చంక భాగం వచ్చేసి 5.5 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ అని పెట్టుకోవాలి. ఇలా 5.5 ఇంచులకు మార్కింగ్ పెట్టుకొని 2 వైపులా సరి చూసుకోవాలి, క్రాస్ అనేది పోకుండా. తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి 28 సైజు కాబట్టి 4 భాగాలుగా చేస్తే 7 ఇంచులు. ఇలా 7 ఇంచులకు మార్కింగ్ పెట్టుకొని 2 ఇంచులు అనేది ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట, అంటే 9 ఇంచులు. తర్వాత నడుం భాగం దగ్గర చుట్టుకొలత 24 ఇంచులు, దాన్ని 4 భాగాలుగా చేస్తే 6 ఇంచులు. మళ్ళీ మనం ఫిల్టర్ అనేది తీసుకుంటాం కదా, 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట, అంటే కింద కూడా 7 ఇంచులు, 2 ఇంచులు అనేది ఎక్స్ట్రా. ఇలా ఈ విధంగా మార్కింగ్ పెట్టుకొని ఈ మార్కింగ్ పెట్టిన భాగాన్ని ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత ఈ చంక భాగం దగ్గర 1.5 ఇంచుకి ఈ విధంగా మార్కింగ్ అని పెట్టుకోవాలి. ఇక్కడ 28 సైజు కాబట్టి 1.5 తీసుకుంటున్నాను, లేకపోతే 1.5 అనేది తీసుకోవచ్చు. ఇలా సగ భాగం నుంచి ఈ విధంగా కరువు భాగం అనేది తీసుకోవాలి. ఇలా ఈ విధంగా మనం 1.5 ఇంచుకి మార్కింగ్ పెట్టుకున్నాం అనమాట ఈ చంక భాగం దగ్గర. తర్వాత ఇక్కడ ఫిల్ట్ భాగానికి ఇటు క్లోజ్గా ఉన్న వైపు నుంచి 3.5 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి. పెట్టుకొని ఫిల్ట్ యొక్క పొడవు కూడా 3.5 ఇంచులు ఉండే విధంగా చూసుకోవాలి. ఇలా విధంగా ఫిల్ట్ యొక్క పొడవును చూసుకోవాలి. ఇలా మన బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ భాగానికి మార్కింగ్ అని పెట్టుకోవాలి. ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మార్కింగ్ పెట్టిన భాగాన్ని కటింగ్ అని చేసుకోవాలి. ఈ విధంగా బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ భాగాన్ని కట్ చేసుకున్న తర్వాత ఈ నెక్ వెడల్పు భాగం అనేది ఉంది కదా, ఈ భాగం అనేది మనకి ఉక్సు పట్టి కాజా పట్టి వేయడానికి యూజ్ అవుతుంది. ఇందులో సగభాగం ఉక్సు పట్టీకి, సగభాగం వచ్చేసి కాజా పట్టీకి అన్నమాట. ఇలా ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మన బ్లౌజ్ పీస్కి 2వ చివరి భాగం ఉంటుంది కదా, దీంట్లో మనం హ్యాండ్స్ భాగాల్ని కట్ చేసుకోవాలి. ఇటు ఓపెన్ ఉన్న భాగము మన వైపు వేసుకొని మళ్ళీ దీన్ని తిరిగి 2 మడతలుగా వేసుకోవాలి.
అంటే ఇక్కడ మొత్తము 4 మడతలుగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ చూడడానికి నేను మిడిల్ లూజ్ అనేది చూస్తున్నాను. మనకి ఇక్కడ 8 ఇంచులు అనేది ఉందన్నమాట. అంటే ఇక్కడ మనకి కరెక్ట్గా సరిపోతుంది. తర్వాత చివరి భాగాన ఇలా లెవెలింగ్ కోసం ఈ విధంగా మార్కింగ్ అని పెట్టుకోవాలి. మార్కింగ్ పెట్టుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ పెట్టిన భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను స్మాల్ హ్యాండ్స్ అనేవి తీసుకుంటున్నాను. హ్యాండ్ యొక్క లెంత్ వచ్చేసి ఇక్కడ ఖర్చు భాగంతో సహా 5.5 ఇంచులు. ఇలా 5.5 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ అని పెట్టుకోవాలి. ఇలా 5.5 ఇంచులకి మార్కింగ్ పెట్టుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ పెట్టిన భాగాన్ని ఈ విధంగా కలుపుకోవాలి. ఇక్కడ చూడండి ఇలా ఈ విధంగా అన్నమాట. ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ యొక్క లూజ్ అనేది తీసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ యొక్క లూజ్ వచ్చేసి 5 ఇంచులు. ఇలా 5 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ పెట్టుకొని ఎక్స్ట్రా ఖర్చు భాగం వచ్చేసి 2 ఇంచులు. ఇలా మార్కింగ్ అని పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత హ్యాండ్ యొక్క కర్వ్ భాగం వచ్చేసి ఇక్కడ 3 ఇంచులని తీసుకోవాలి. ఇలా ఈ విధంగా 3 ఇంచులకి ఇలా మార్కింగ్ అని పెట్టుకోవాలి. ఇలా మార్కింగ్ పెట్టుకొని హ్యాండ్ యొక్క మిడిల్ లూజ్ వచ్చేసి ఇక్కడ మనకి 6 ఇంచులు అనమాట. ఇలా 6 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ పెట్టుకొని కింద వచ్చేసి మనకి ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చు భాగం ఇలా 1 ఇంచ్ వరకు ఇలా స్ట్రైట్గా వచ్చి ఈ విధంగా క్రాస్గా వెళ్ళాలి. ఈ కింద వచ్చేసి మనకి ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చు భాగము హ్యాండ్ లూజ్కి మిడిల్ లూజ్ ఎక్స్ట్రా ఖర్చు భాగానికి ఎక్స్ట్రా ఖర్చు భాగం అనమాట. ఇక్కడ మనం 6 ఇంచులు ఏ విధంగా తీసుకున్నామంటే ఇక్కడ మన చెస్ట్ యొక్క చుట్టుకొలత 4 భాగాలుగా చేస్తే 7 ఇంచులు వచ్చింది కదా, దానికంటే 1 ఇంచు తక్కువ తీసుకోవాలన్నమాట. అంటే 6 ఇంచులు. ఇలా ఈ విధంగా మార్కింగ్ అని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మార్కింగ్ పెట్టిన భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ యొక్క ఫ్రంట్ డీప్ అనేది నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు కటింగ్ అనేది చేస్తాను. ఇలా మనం హ్యాండ్ భాగాన్ని కట్ చేసుకున్నాం కదా, ఇక్కడ చూడండి ఇక్కడ బ్లౌజ్ పీస్ని ఇలా ఈ విధంగా పరుచుకొని చూసినట్లయితే ఇక్కడ మనం ఏంటంటే ఒక చివరి భాగాన బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ భాగాన్ని కట్ చేసాము, రెండో చివరి భాగాన హ్యాండ్స్ భాగాన్ని కట్ చేసాం. తర్వాత ఓపెన్ ఉన్న భాగము మన వైపు వేసుకున్నాం అన్నమాట. ఇప్పుడు ఇక్కడ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ భాగాన్ని కట్ చేసుకోవాలి. దానికోసము బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ భాగాన్ని తీసుకొని ఇలా 2 ఇంచుల మేర ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకొని క్రాస్గా వేసుకోవాలన్నమాట. అయితే మనం పర్ఫెక్ట్గా క్రాస్గా ఏ విధంగా వేసుకోవాలి అంటే ఈ షోల్డర్ యొక్క చివరి భాగము ఈ చంక భాగం యొక్క చివరి భాగం రెండు మనకి ఇక్కడ ఒకే లైన్ పైన రావాలి. అలా ఆ విధంగా వేసుకుంటే ఇక్కడ మనకి పర్ఫెక్ట్ క్రాస్ కటింగ్ అనమాట. ఇలా ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీని చుట్టూ యాస్టీజ్గా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి ఇలా షోల్డర్ భాగానికి తర్వాత ఈ విధంగా చంక భాగానికి ఇలా యాస్టీజ్గా మార్కింగ్ పెట్టుకుంటూ వెళ్ళాలి. ఇలా ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏంటంటే ఫ్రంట్ యొక్క నెక్ డీప్ భాగాన్ని తీసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ భాగం యొక్క నెక్ డీప్ వచ్చేసి 6 ఇంచులు. ఇలా 6 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ అని పెట్టుకోవాలి. పెట్టుకుని ఇక్కడ మనము నెక్ వెడల్పు అనేది తీసుకోవాలి. ఇక్కడ నెక్ వెడల్పు వచ్చేసి 2 ఇంచులు కాబట్టి ఇలా 2 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ పెట్టుకొని ఇక్కడ చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కింది భాగానికి ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ అని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ భాగాన్ని తీసేయాలి. ఇక్కడ చూడండి ఇలా ఫ్రంట్ భాగానికి ఎక్స్ట్రా ఖర్చు భాగం అనేది మార్కింగ్ అని పెట్టుకోవాలి. ఇక్కడ మనకి కరెక్ట్గా ఉందో లేదో కూడా ఇలా సరి చూసుకోవచ్చు పొడవు మరియు వెడల్పు అనేది. తర్వాత ఇక్కడ నేను నెక్ డీప్ కూడా సరి చేస్తున్నాను అనమాట. ఇక్కడ కొంచెం ఎక్కువ వచ్చినట్టు అనిపించింది. ఇక్కడ కొద్దిగా ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్కువ వచ్చిందనమాట. దానికని మళ్ళీ లెవెల్ అనేది చేస్తున్నాను 6 ఇంచులకి. ఇలా ఈ విధంగా మనము మార్కింగ్ అని పెట్టుకోవాలి. ఇలా మార్కింగ్ పెట్టుకొని కరెక్ట్గా సరి చూసుకోవాలన్నమాట. ఈ విధంగా ఇలా సరి చూసుకొని ఇప్పుడు దీనికి కర్వ్ భాగం అనేది తీసుకోవాలి. ఇలా ఇక్కడ ఏంటంటే మనకి కర్వ్ అనేది ఎంత ఉంచుకోవాలంటే 1 ఇంచ్ ఉండే విధంగా చూసుకోవాలన్నమాట. ఇలా 1 ఇంచ్ ఉండే విధంగా చూసుకొని ఇక్కడ మనం కర్వ్ భాగం అనేది తీసుకోవాలి. తర్వాత ఇప్పుడు షేప్ బెల్ట్ యొక్క కర్వ్ భాగం చూసుకోవాలి. ఇలా షేప్ బెల్ట్కి ఇలా 2 వైపులా 2 ఇంచులకి 2 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ అని పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ షోల్డర్కి ఎదురుగా ఒక 1/2 ఇంచు డౌన్కి మార్కింగ్ పెట్టుకొని ఇటు సైడ్ భాగానికి ఒక 1/2 ఇంచు పై వైపుకి అనమాట. ఇలా ఈ విధంగా మార్కింగ్ అని పెట్టుకోవాలి. ఇలా మార్కింగ్ అని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మార్కింగ్ పెట్టిన భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చంక భాగాన్ని కూడా ఫ్రంట్ డీప్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ ఈ విధంగా మనం కటింగ్ అనేది చేసుకున్నాం కదా, ఈ చంక భాగం దగ్గర ఒక 1/2 ఇంచు లోపలికి ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇది వచ్చేసి మనకి చంక యొక్క లోతు భాగము ముడతలు పడకుండా ఉండడానికి అన్నమాట. ఇలా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. మీకు గనక ఈ వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను.
అదేవిధంగా మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి. మీరు ఇలా లైక్ అనేది చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది, అంటే నన్ను కొంచెం సపోర్ట్ అనేది చేసినట్టుగా ఉంటుంది. ఇలా మనం ఫ్రంట్ భాగాన్ని కట్ చేసుకున్నాం కదా, దీనికి డాట్ మార్కింగ్ అనేది మీకు తర్వాత చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ భాగం అనమాట. దీనికి ఇక్కడ మీకు లెవెల్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మనము బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ భాగాన్ని, తర్వాత హ్యాండ్స్ భాగాన్ని, ఫ్రంట్ భాగాన్ని కూడా కట్ చేసుకున్నాము. తర్వాత ఈ భాగంలో మనము బ్లౌజ్ యొక్క నెక్ భాగానికి ఇక్కడ మన క్రాస్ ముక్కల్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇది మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను. తర్వాత ఈ భాగంలో నడుం పట్టి భాగము, తర్వాత షేప్ బెల్ట్ భాగం అనేది కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మన నడుం పట్టి భాగానికి అంచు భాగం వచ్చే విధంగా చూసుకోవాలి. అంటే ఇక్కడ మనకి మళ్ళీ పట్టి పెట్టాల్సిన అవసరం అనేది ఉండదన్నమాట. ఇలా ఈ విధంగా అంచు భాగం ఉండే విధంగా చూసుకొని 1 ఇంచు వెడల్పు మేర చూసుకునే విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మనకి మిగిలిన క్లాత్ అనేది ఉంది కదా, ఈ మిగిలిన క్లాత్లో షేప్ బెల్ట్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. అయితే ఇక్కడ మనకి ఇచ్చిన కస్టమర్ ఏమని చెప్పారంటే, మనకి మెయిన్ క్లాత్ ఓన్లీ డబల్ లేయర్ వేయమని చెప్పారనమాట, లైనింగ్ క్లాత్ అవసరం లేదన్నారు. కాబట్టి ఇక్కడ నేను లైనింగ్ భాగము షేప్ బెల్ట్ కటింగ్ అనేది చేయట్లేదు. ఇలా ఈ విధంగా మనం లైనింగ్ భాగాన్ని కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ భాగాన్ని తీసుకొని ఇప్పుడు మనం దీనికి డాట్ మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, ఇటువైపు నుంచి ఇటు ఓపెన్ వైపు నుంచి 3.5 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. అంటే ఇది ఏంటంటే మనకి ఇక్కడ షోల్డర్కి ఎదురు మార్కింగ్ అనమాట. ఇలా మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడ మన ఫిల్టర్ యొక్క పొడవు అనేది చూసుకోవాలి. ఇక్కడ ఫిల్టర్ యొక్క పొడవు వచ్చేసి 2 ఇంచులు, తర్వాత వెడల్పు వచ్చేసి 1 ఇంచు అనమాట. అంటే ఇక్కడ ఏంటంటే 28 సైజు, అంటే చిన్న పర్సనాలిటీ కాబట్టి ఫిల్టర్ యొక్క పొడవు 2 ఇంచులు, వెడల్పు అనేది 1 ఇంచు అనేది తీసుకున్నాను. తర్వాత ఇక్కడ రెండో డాట్ మార్కింగ్ వచ్చేసి ఇక్కడ ఉక్సు పట్టి కాజా పట్టి వైపు, ఇందులో సగ భాగానికి దాదాపుగా 2.5 ఇంచులకు మార్కింగ్ పెట్టేసుకొని ఫిల్టర్ యొక్క పొడవు అనేది కూడా 2.5 ఇంచులు ఉండే విధంగా చూసుకోవాలి. తర్వాత మనకి మూడో డాట్ మార్కింగ్ అనమాట. ఈ చంక రౌండ్ భాగం దగ్గర ఎక్కడైతే కర్వ్ తిరుగుతుందో అక్కడ మూడో మార్కింగ్. దీని యొక్క ఫిల్టర్ యొక్క పొడవు అనేది 4 ఇంచులు ఉండే విధంగా చూసుకోవాలి. ఈ 3 డాట్స్ కూడా ఒకే విధంగా మనకి ఒకే సర్కిల్లో వచ్చే విధంగా చూసుకోవాలి. తర్వాత ఇక్కడ మనకి రెండో వైపు కూడా ఈజీగా డాట్ మార్కింగ్ పెట్టుకోవడానికి ఇలా చిన్న చిన్న కటింగ్స్ అనేవి ఇచ్చుకోవాలి, మనకి రెండో వైపు కూడా ఏర్పడడానికి అనమాట. అంటే ఇక్కడ ఏంటంటే మనకి 28 సైజ్ అంటే చాలా సన్నగా ఉన్న వాళ్ళకి, కాబట్టి ఇక్కడ నేను ఫిల్టర్ పొడవు అనేది 2 ఇంచులు, వెడల్పు అనేది 1 ఇంచు ఉండే విధంగా చూసుకున్నాను. అదే మనకి పర్సనాలిటీ ఉన్న వాళ్ళైతే ఫిల్టర్ యొక్క పొడవు అనేది 3 ఇంచులు, ఫిల్టర్ యొక్క వెడల్పు అనేది 1.5 ఇంచు ఉండే విధంగా చూసుకోవాలి. అంటే ఇలా పర్సనాలిటీ బట్టి ఇక్కడ మనము డాట్ మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇలా ఈ విధంగా రెండో వైపు ఇలా డాట్ మార్కింగ్ అని పెట్టుకోవాలి. ఇలా ఇక్కడ మనము మార్కింగ్ అని పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు మనము శారీ యొక్క బ్లౌజ్ పీస్ని అనేది తీసుకోవాలి. ఇక్కడ శారీ యొక్క బ్లౌజ్ పీస్ని తీసుకొని దీని విధంగా 2 మడతలుగా వేసుకోవాలి. అయితే ఏ విధంగా 2 మడతలుగా వేసుకోవాలంటే ప్రింట్ను బట్టి బార్డర్ని బట్టి వేసుకోవాలి. ఇక్కడ మనకి బార్డర్ అనేది 2 వైపులా ఈక్వల్గా ఉంది, అంటే ఒకవైపు చిన్నగా ఒకవైపు పెద్దగా లేదు. కాబట్టి 2 బార్డర్లు కలిసే విధంగా ఇలా డబల్ ఫోల్డ్ వేసుకోవాలి. ప్రింట్ కూడా ఇక్కడ మనకి తలకిందులుగా ఉంది కాబట్టి ఇక్కడ తిప్పుతున్నాను అనమాట. అంటే మన ప్రింట్ని బట్టి బార్డర్ని బట్టి ఇలా 2 మడతలుగా వేసుకోవాలి. ఇలా 2 మడతలుగా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసిన లైనింగ్ భాగాలను వేసుకోవాలి. ఇక్కడ ఇలా క్లోజ్గా ఉన్న వైపు బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ భాగాన్ని వేసుకోవాలి. ఇక్కడ ఈ భాగంలో ఇలా బ్యాక్ పార్ట్ భాగాన్ని వేసుకున్న తర్వాత ఇటు బార్డర్ ఉంది కదా, మనకి చివరి భాగాన ఈ బార్డర్ ఉన్న వైపు హ్యాండ్స్ భాగాలను వేసుకోవాలి. తర్వాత ఇది యొక్క మధ్య భాగంలో బ్లౌజ్ యొక్క ఫ్రంట్ భాగాన్ని వేసుకోవాలి. ఈ పొజిషన్లో వేసుకోవాలి. ఇలా వేసుకుంటే మనకి ప్రింట్ అనేది ఉల్టా అవుతుంది, ఫ్లవర్ ప్రింట్ అనేది. కాబట్టి ఈ విధంగా వేసుకోవాలి. తర్వాత దీని యొక్క మధ్య భాగంలో ఇక్కడ మన షేప్ బెల్ట్ భాగాన్ని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇదంతా మనకి మిగిలిన క్లాత్ అన్నమాట. ఇలా ఈ విధంగా వేసుకున్నాం కదా, ఇలా వేసుకున్న తర్వాత దీని చుట్టూ మార్కింగ్ పెట్టుకొని ఈ మార్కింగ్ పెట్టిన భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మనకి కట్ చేసేటప్పుడు లైనింగ్ భాగము మెయిన్ భాగం అనేది అటు ఇటు జరగకుండా ఇలా పిన్స్ అనేవి పెట్టుకోవాలి. ఇలా పిన్స్ పెట్టుకున్న తర్వాత దీని చుట్టూ మార్కింగ్ పెట్టుకోవాలి. దీని చుట్టూ మార్కింగ్ పెట్టుకొని కటింగ్ అనేది చేసుకోవాలి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక్కడ మనం మెయిన్ క్లాత్ భాగాన్ని కట్ చేసేటప్పుడు నెక్ భాగాన్ని కటింగ్ అనేది చేయకూడదు, స్టిచ్చింగ్ చేసేటప్పుడు కటింగ్ అనేది చేసుకోవాలి.
తర్వాత ఇక్కడ మెయిన్ క్లాత్ని కట్ చేసేటప్పుడు యాస్టీజ్గా కాకుండా సేఫ్టీకి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకోవాలి. మరీ ఎక్కువ కాదు, ఒక 1/2 ఇంచ్ లెవెల్లో ఎక్కువ ఉంచుకొని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా ఈ విధంగా బ్యాక్ పార్ట్ భాగాన్ని, తర్వాత హ్యాండ్స్ భాగాన్ని, తర్వాత ఫ్రంట్ పార్ట్ భాగాన్ని ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. మీకు గనక ఈ వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను. అదేవిధంగా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి. మరి ఇలా లైక్ అనేది చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది, అంటే నేను కొంచెం సపోర్ట్ అనేది చేసినట్టుగా ఉంటుంది. ఇలా ఫ్రంట్ భాగాన్ని కట్ చేసుకున్నాం కదా, ఇక్కడ మనకి మధ్యలో మిగిలిన క్లాత్ ఉంది కదా, ఈ మిగిలిన క్లాత్లో మనం షేప్ బెల్ట్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మనకి ఏంటంటే డబల్ లేయర్ వస్తుంది. ఈ డబల్ లేయర్ని ఇక్కడ మనకి షేప్ బెల్ట్గా వేయమన్నారనమాట. అంటే మధ్యలో లైనింగ్ క్లాత్ అవసరం లేదన్నారు. కాబట్టి కస్టమర్ చాయిస్ని బట్టి కానీ లైనింగ్ క్లాత్ అనేది కట్ చేయట్లేదు. ఇలా ఈ విధంగా షేప్ బెల్ట్ భాగాన్ని కట్ చేసుకోవాలి. దీని యొక్క పర్ఫెక్ట్ కటింగ్ అనేది ఇక్కడ మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను. ఇక్కడ మనకి కటింగ్ అనేది పూర్తయింది. ఇప్పుడు మనం కట్ చేసిన భాగాల్ని ఒకసారి చూద్దాము. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మనకి కట్ చేసుకున్న బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ భాగము. తర్వాత ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ భాగము. తర్వాత ఇవి వచ్చేసి మనకి హ్యాండ్స్ భాగాలు. తర్వాత ఇది వచ్చేసి మనకి షేప్ బెల్ట్ భాగము. తర్వాత ఇది వచ్చేసి మనకి ఉక్స్ పట్టి, కాజా పట్టి. తర్వాత ఇది వచ్చేసి మనకి నడుం పట్టి భాగం. ఇలా ఎంతో ఈజీగా, చాలా సన్నగా ఉండే వాళ్ళకి, అంటే 28 సైజు వాళ్ళకి ఇలా ఎంతో ఈజీగా బ్లౌజ్ కటింగ్ అనేది చేయొచ్చు. దీని యొక్క స్టిచ్చింగ్ అనేది మనము నెక్స్ట్ వీడియోలో చూద్దాము. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.